BE6 గురించి ఫ్యూచరిస్టిక్ వెహికల్. సో కార్ లోపల ఇంటీరియర్ మొత్తం చూడండి, ఇట్స్ లుక్ లైక్ అమేజింగ్, చాలా బాగుంది. డోర్ చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మొత్తం మీద 90 degrees డోర్ ఓపెన్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నేను వచ్చాను మహీంద్రా షోరూమ్, ఆటోమోటివ్ మహీంద్రా విజయవాడలో ఉన్నది షోరూంలో ఇది. అండ్ నేను ఇవాళ మొత్తం మీరు చూస్తున్నారు కదా, నేను వేసుకున్నాను స్పెక్స్ అండ్ టీ షర్ట్. మొత్తం ఫ్యూచరిస్టిక్గా కనపడుతుందా? ఓకే, ఇది ఓన్లీ ఫ్యూచరిస్టిక్ స్పెక్స్ అండ్ టీ షర్ట్ మాత్రమే కాదు, దీంతోపాటు ఫ్యూచరిస్టిక్ వెహికల్. నేను మాట్లాడేది మహీంద్రా BE6 గురించి. ఫ్యూచరిస్టిక్ వెహికల్, ద వెరీ ఫేమస్ కార్. దీని లోపల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్కి ఉన్న ఫేమస్ కార్ ఇది. ఎంత బ్యూటిఫుల్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ మీరు చూడగలుగుతున్నారు. సో నేను ఈ వీడియో మొత్తంలో నేను మహీంద్రా BE6 మొత్తం రివ్యూ ఇస్తాను, టెస్ట్ డ్రైవ్ చేపిస్తాను. అండ్ ఎవరికైనా ఈ కార్ కొనాలంటే డెఫినెట్గా ఈ వీడియో చూడాలి. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ మహీంద్రా ఆటోమోటివ్ విజయవాడ నన్ను పిలిచి ఈ వీడియో తీయించడానికి. మన కార్ ప్రొవైడ్ చేసింది చూడండి, ఇది LED స్వైప్ ఇండికేటర్స్, మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, DRLs వస్తున్నాయి, అండ్ అలాగే మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా LEDతో ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి 6 మనకి వస్తున్నాయి సెన్సర్స్. సో కార్ సెన్సర్స్ ఫ్రంట్లో 6 ఉన్నాయి, బ్యాక్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. మనకి కార్ ఫ్రంట్లో ఎలా పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారో అలాగే బ్యాక్లో కూడా ఇచ్చారు. ఇట్స్ అ రియల్లీ అమేజింగ్ దాట్ 6 పార్కింగ్ సెన్సర్స్ బ్యాక్లో కూడా ఉన్నాయి. 1 2 3 4 5 and 6 టోటల్ 6 పార్కింగ్ సెన్సర్స్. ఈ కార్ ఇచ్చిన ఇన్ని పార్కింగ్ సెన్సర్స్, ఐ డోంట్ థింక్ సో ఎనీ కార్ విల్ ఆఫర్ సో మెనీ సెన్సర్స్. సో మన కార్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు 40 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇన్ ద ఫ్రంట్. మీకు ఏదైనా ఎక్విప్మెంట్స్ ఉంటే మీరు ఇందులో పెట్టొచ్చు. అండ్ దాంతోపాటు మన కంపెనీ కార్ ఫ్రంట్లో కెమెరా వస్తుంది, ఇక్కడ మీకు ఫ్రంట్లో కెమెరా వస్తుంది. దాంతోపాటు మీకు అక్కడ వస్తుంది కెమెరా ఇంకొకటి, కానీ అది ADAS కెమెరా. టైర్ సైజ్ గురించి మాట్లాడాలంటే మనకు ప్రొవైడ్ చేస్తున్న 245/55 టైర్ అండ్ 19-inch టైర్ సైజ్ ఇది. మోర్ ఓవర్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడాలంటే మనకు వస్తున్నారు 207 mm తో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మోర్ ఓవర్ ఈ టైర్ స్పెషల్ టైర్స్, దీన్ని ఊరికే ఈజీగా అనుకోమాకండి. దీని లోపల ఫోమ్ ఉంటుంది, దాంతో మనకి లోపల రోడ్ నాయిస్ కానీ ఏదైనా మనకి ఫీల్ అవ్వదు. కార్ ఎఫిషియన్సీ అండ్ రేంజ్ పెంచడానికి చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఏరోడైనమిక్స్ కోసం చూడండి ఈ డిజైన్ ఇచ్చారు. సో దీంతో ఎయిర్ ఫ్లో అలా వెళ్తుంది అండ్ కార్ రేంజ్ ఎక్కువ వస్తుంది. ఏరోడైనమిక్స్ గురించి మాట్లాడాను ఇందాక. సో అలాగే సేమ్ ఫ్రంట్లో కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి గాలి వెళ్తుంది ఇలా వస్తుంది. సో దీని ప్రకారంగా ఎఫిషియన్సీ అండ్ రేంజ్ పెరుగుతుంది. కార్లో ఫ్రంట్లో మనకి ఎలాగా LED ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే LED ఇండికేటర్స్ బ్యాక్ సైడ్లో ఉంది అండ్ టెయిల్ లైట్స్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా చూడండి, డిజైన్ ఇస్ సో అమేజింగ్. మహీంద్రా మనకి ఆఫర్ చేస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ డిజైన్. ఈ డిజైన్ కాంపిటీషన్ ఐ డోంట్ థింక్ సో ఎవరైనా ఇవ్వగలరు. మహీంద్రా BE6 తాళం ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు. లాక్ అన్లాక్, వెనకాల ట్రంక్ ఓపెన్ చేయాలంటే ఇది. అండ్ దీంతో AC ఆన్ చేసుకోవచ్చు మీరు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆటో కార్ పార్క్ చేసినప్పుడు, లేదంటే మీకు కార్ తీయాలంటే ఎక్కడైనా పక్కన ఆగుంటే మీరు ఫ్రంట్ తోలి బ్యాక్ తోలి బయట కూర్చొని ఆటో డ్రైవ్ అవుతుంది దీంతో. సో నేను ఇప్పుడు కీ ఇలా పెడతాను అండ్ కార్ స్టార్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు కార్ సౌండ్ సిస్టమ్ అండ్ చూడండి ఆన్ అవుతే ఎలా కనపడుతుంది.
సో కార్ లోపల ఇంటీరియర్ మొత్తం చూడండి, ఇట్స్ లుక్ లైక్ అమేజింగ్, చాలా బాగుంది. స్టీరింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, జస్ట్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో హైడ్రాలిక్ ఇది మొత్తం. అండ్ మోర్ ఓవర్ స్టీరింగ్ కూడా తిప్పితే అసలు తెలియట్లేదు, ఎంత స్మూత్గా ఉంది, చాలా బాగుంది. దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఇండికేట్ చేయడానికి ఉంది. లైట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ స్విచ్ చూస్తున్నారా, ఇది నొక్కితే ఫాగ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్ చేయడానికి ఉంటుంది. మోర్ ఓవర్ డిస్ప్లే ఇన్ఫోటెక్ సిస్టమ్ ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఆటో మీకు వైపర్స్ ఉంటాయి. వైపర్స్ కూడా చూడండి ఎంత క్లీన్గా అయిపోతున్నాయి, బాగా పనిచేస్తాయి. అండ్ ఇక్కడ మొత్తం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని మనం డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ పార్ట్ ఎవ్రీథింగ్, బికాస్ దిస్ ఈజ్ అమేజింగ్. కాక్పిట్ అంటారు దీన్ని. దిస్ ఇస్ లైక్ అమేజింగ్. ఇది మనకి ఏరోప్లేన్లో ప్రొవైడ్ చేసినట్టు ఈ డిజైన్ చూడండి మొత్తం. అండ్ ఇక్కడ కూడా చూడండి, జస్ట్ లైక్ ఏరోప్లేన్ మొత్తం అన్ని మన బటన్స్ ఉంటాయి. ఇది ఇలా నొక్కామంటే హెజార్డ్ లైట్స్ ఆన్ అవుతాయి, ఇండికేటర్స్ అండ్ పార్కింగ్ సెన్సార్, కెమెరాస్. డిక్కీ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉంది స్విచ్. అండ్ డోర్స్ ఇండికేషన్ చేయాలంటే ఆన్ ఆఫ్ ఇక్కడ చేసుకోవచ్చు. అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నాయి. మోర్ ఓవర్ ఇక్కడ మొత్తం మీకు కనిపిస్తుంది, పైన రూఫ్ ఉంది, సన్ రూఫ్ అంటారు. బట్ ఈ కార్కి సన్ రూఫ్ కాదు. జస్ట్ దీన్ని మొత్తం ఓపెన్ చేస్తాను నేను, చూడండి. దీన్ని మూన్ రూఫ్ అంటారు. BE6 కానీ BE9 మహీంద్రాలో ఉంటే దాంట్లో మీకు సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం. మూన్ రూఫ్ సన్ రూఫ్కి డిఫరెన్స్ ఏంటంటే, సన్ రూఫ్లో మనకి ఇది ఓపెన్ అవుతుంది, ఈ గ్లాస్ది కూడా. బట్ మూన్ రూఫ్లో ఓపెన్ అవ్వదు. కానీ మీకు ఇక్కడ ఈ లైట్ వస్తుంది, స్పెషల్ లైట్స్ వస్తాయి దీనికి. దీని లైట్సే అమేజింగ్. లోపలికి కూర్చుంటే ఒక వేరే అంబియన్స్ క్రియేట్ అవుతుంది. 16 మిలియన్ కలర్స్తో ప్రొవైడ్ అవుతుంది. మీకు ఇక్కడ ఈ లైన్స్ కనపడుతుంది చూసారా, దీనిలో LED లైట్స్ వస్తాయి. అండ్ కార్లో కూడా ఇంటీరియర్ మొత్తం అంబియన్ లైట్స్ ఉన్నాయి కదా, మొత్తం అది 16 మిలియన్ కలర్స్తో ఉంటాయి. యూ కెన్ చేంజ్ ఎనీ కలర్ దట్ యూ లవ్ టు కీప్ ఇట్. ఈ కార్లో మనకి చూడండి ఇంకో అడిషనల్ ఎంత ఎక్స్ట్రా లగేజ్ పెట్టడానికి స్పేస్ ఉంది. ఇట్ ప్రొవైడ్స్ 455 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ. ఈ బూట్ స్పేస్ ఉంది. నేనే కూర్చుంటున్నాను, ఇది తీసేస్తే చక్కగా ఇలా కూర్చోవచ్చు. ఇమాజిన్ నేనే కాదు, ఇంకొక పర్సన్ యాడ్ ఆన్ చేద్దాం. కమ్ హియర్, చూడండి 2 పర్సన్స్ ఇలా హాయిగా కూర్చోవచ్చు. ఎలా ఉంది, కంఫర్టబుల్గా ఉందా? సో 2 పర్సన్స్ కెన్ సిట్ హియర్. బటన్ నొక్కంగానే డిక్కీ ఆటోమేటిక్ క్లోజ్. సో మనకి ప్రెషర్ పెట్టి క్లోజ్ చేసే అవసరం లేదు, ఆటో క్లోజ్ అయిపోద్ది. దీంట్లో యాప్స్ ఉన్నాయి, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు. లెట్స్ గో ఫ్రమ్ ద బిగినింగ్. 360 డిగ్రీ కెమెరా ఉంది. ఇది ఓపెన్ చేయగానే మన కార్ మొత్తం 360 డిగ్రీస్ అమేజింగ్ క్లారిటీతో కనపడుతుంది. రేర్ వ్యూ కెమెరా చూడొచ్చు మీరు. 4 సైడ్స్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, రేర్ లెఫ్ట్, రేర్ రైట్. సో మీకు కనపడుతుంది LR అని, ఫ్రంట్ అండ్ రేర్ మీకు కెమెరాస్ కనపడుతుంది. 3D కెమెరా అంటే 3D కెమెరా కూడా మనకు కనిపిస్తుంది. ఇలాగ మొత్తం మనం ట్విస్ట్ కూడా చేసి చూడొచ్చు. పార్కింగ్ ఇది ఉంటుంది, రివర్స్ కెమెరా. సో కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మనం నెక్స్ట్ ఫీచర్ది చూద్దాం. ఇంకా ఏమున్నాయంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్. మనకి అలెక్సా కూడా వస్తుంది, యాపిల్ కార్ ప్లే, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. టాకింగ్ అబౌట్ అంబియంట్ లైటింగ్, నేను ఇందాక మీకు చెప్పాను 16 మిలియన్ కలర్స్ ప్రొవైడ్ చేస్తారు. మోర్ ఓవర్ మీకు ఎలా మూడ్ కావాలి ఆ మూడ్ ప్రకారంగా మీరు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. కస్టమ్ కావాలంటే మీరు ఇలా కస్టమ్ చేసేసి యూ కెన్ చేంజ్ ద కలర్ ఇఫ్ యూ వాంట్ దట్ యూ లవ్ టు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం రూఫ్లో వచ్చింది కదా. సో రూఫ్ అండ్ మోర్ ఓవర్ సైడ్స్లో కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కావాలంటే వేవ్ అంటే ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. వేవ్, ఇంపల్స్, గ్లో అండ్ స్టాటిక్. స్టాటిక్ అంటే సేమ్ ఒక లైటింగ్ కలర్ ఉండిపోతుంది. గ్లో అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది. సో డే లైట్, ఐ థింక్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల మీకు కనిపించట్లేదు, బట్ యూ కెన్ సీ దాట్ ఓవర్ దేర్. మీకు కొంచెం అర్థం అవుతుంది. సో గ్లో అవుతుంది ఇలా టింగ్ డింగ్ డింగ్ అని. అదొకటి. మూడ్ పట్టి మనం అంబియంట్ లైటింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీనిలో సెల్ఫీ అనే ఒక ఫీచర్ ఉంది. సెల్ఫీతో మనం ఇలా కెమెరా పైన పెట్టేసి, ఆల్రెడీ బిల్ట్ ఇన్ కెమెరా ఉంది ఇక్కడ పైన ఉంది మనకి. సో ఈ కెమెరా నుంచి డైరెక్ట్గా మనకి ఫొటోస్, వీడియోస్ ఆటో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. మనం ఫోటో కూడా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ ఇలా తీసుకోవచ్చు అందరం కూర్చుంటే కార్లో చక్కగా. ఇది ఒక సమ్ ఉంది. యూ కెన్ చేంజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కార్. యూ గెట్ ఆల్ ద డీటెయిల్స్. మీకు ఇక్కడ పవర్ ఎంత ఉంది, టార్క్ ఎంత, బూస్ట్ ఎంత, మీకు ఎంత, ఎన్ని కిలోవాట్ ఖర్చు అయింది, టైమింగ్ ఎంత, ఇదంతా ఉంటుంది దీంట్లో. ఎనీవేస్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి చూపిద్దాము, ఫన్ అండ్ వర్క్. దిస్ ఈజ్ లైక్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వెరీ నైస్ కార్ ప్రొవైడ్ చేశారు. మీకు దీంట్లో యాప్స్ వస్తాయి, OTT యాప్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, కిడ్స్, సన్ నెక్స్ట్, చాలా యాప్స్ ఉన్నాయి చక్కగా. కానీ ఇవి ఎప్పుడు వర్క్ అవుతాయంటే జస్ట్ మీరు కార్ హ్యాండ్ బ్రేక్ వేసి కూర్చున్న తర్వాత ఆగిపోయినప్పుడు మీరు అన్నీ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో ఫర్ యూట్యూబ్లో ఏ వీడియో అయినా మీకు చూడాలంటే మీరు చక్కగా చూడొచ్చు. వీ కెన్ గో ఫర్ సమ్ మ్యూజిక్. వావ్, ఏదో ఆటో ప్లే అయింది. ఐ థింక్ ఏదో ఆల్రెడీ వీడియో ఉంది.
ఓ మై గాడ్, దీన్ని జూమ్ కూడా చేద్దాం. లుక్స్ సో నైస్. ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఉంది గ్రూవ్ మీ అని. దిస్ ఇస్ లైక్ సంథింగ్ డిఫరెంట్. ఇది ఆన్ చేయంగానే మీ కార్ది ఎల్ఈడి ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్స్ ఉంటాయి. మ్యూజిక్ ప్రకారంగా అది డిస్కో లాగా ఇలా బ్లింక్ అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్. జస్ట్ స్టార్ట్ షో నొక్తాను ఒకసారి, అండ్ దీన్ని మనం చూద్దాం ఎలా ఉండదు. అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ ఫీచర్స్. కార్ బిల్ట్-ఇన్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. మీకు హెచ్యూడి డిస్ప్లే కూడా వస్తుంది, హెడ్స్ అప్ డిస్ప్లే అంటారు దాన్ని. ఐ థింక్ మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా, 0 అదే అలాగా. సో మీకు డ్రైవింగ్ చేసినప్పుడు అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా మీరు అక్కడ చూడొచ్చు స్పీడ్ ఎంత, మీ బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ రేంజ్ ఎంత ఉంది. ఇక్కడికి వస్తున్నాయి. స్టీరింగ్ ప్రకారంగా మీరు చూస్తుంటే స్టీరింగ్ అంతా ఇదిగోండి మోడ్స్ ఉంటాయి. మీరు డిఫరెంట్ మోడ్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు కాల్ చేయాలంటే ఈ బటన్ ఆప్షన్ ఉంది. వాయిస్ కంట్రోల్ని పెంచి తగ్గించాలంటే, లేదంటే నెక్స్ట్ ఆర్ బ్యాక్ చేయడానికి ఇది ఉంటుంది ఆప్షన్. అండ్ క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు. సో స్టీరింగ్ మొత్తం ఇది. అండ్ బ్యాక్ సైడ్ సీట్ గురించి చూద్దాము. డోర్ చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మొత్తం మీద 90 degrees డోర్ ఓపెన్ అవుతుంది. వావ్, రియల్లీ అమేజింగ్. లోపల చూడండి, సీటింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూర్చుంటే యూ గెట్ వెరీ నైస్ లెగ్ రూమ్ బాగుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది, బాగా కనపడుతుంది. నేనే 5'8" హైట్ ఉంది నాది. అండ్ చాలా స్పేషియస్గా చాలా బాగా కనపడుతుంది. మొత్తం నాకు స్పేస్ షిప్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. మీరు ఇది కూడా చూడొచ్చు, మీకు హ్యాండ్ రెస్ట్ కూడా వస్తుంది విత్ 2 cup holders. అండ్ ఇక్కడ కూడా మీకు ఫ్రంట్ సీట్లో ఏదైనా మ్యాగజైన్స్ పెట్టడానికి స్పేస్ ఉంది. నాకు ఈ హెడ్ అడ్జస్ట్మెంట్ది బాగా నచ్చింది, డ్రైవర్ సీట్ది, ప్యాసింజర్ సీట్. అండ్ మీకు ఇక్కడ సైడ్లో హ్యాండిల్ చూడండి, ఏదైనా మనం ఓపెన్ క్లోజ్ చేయాలంటే హ్యాండిల్ మీకు ఇలా వస్తుంది. సంథింగ్ వెరీ డిఫరెంట్. బట్ దీన్ని పట్టుకొని మీరు డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ యూ గెట్ దిస్ లాక్ ఇక్కడ, విండోస్ అప్ డౌన్ చేయడానికి. మీరు ఐ థింక్ 1/2 లీటర్ పెట్టొచ్చు, ఆర్ మేబీ 1 లీటర్ పెట్టొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ బాటిల్ కెపాసిటీ బాగానే ఉంది. 1 లీటర్ అయితే షేప్ కనపడుతుంది, బట్ ఐ డోంట్ థింక్ సో 1 లీటర్ ఫిట్ అవుతుందో లేదో. మీకు వెనకాల కూడా ఏసీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఇలా పైకి కిందకి చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్స్. మీకు ఏసీ వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం పెట్టడానికి ఏదైనా స్పేస్. మోర్ ఓవర్ దిస్ ద వెరీ నైస్ థింగ్, యూ గెట్ USB కాదు C టైప్ వస్తుంది ఛార్జింగ్ పోర్ట్. సో ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి మీ ఫోన్ కానీ ఏదైనా గ్యాడ్జెట్ చార్జ్ చేసుకోవచ్చు. బోత్ సీట్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కార్లో కూడా ఇక్కడ సెంటర్లో కూడా ఫుల్ ఫ్లాట్ ఉంది, మీకు ఏం బౌన్సీ లేదు. అండ్ దిస్ ఈస్ ద హోల్ కార్. సో కార్లో అయితే ఇప్పుడు కూర్చున్నాం అండ్ టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఇప్పుడు మనం వెహికల్ని. కారు మొత్తం లోపల నుంచి అయితే రియల్గానే ఒక ఏరోప్లేన్లో కూర్చొని నేను ఏరోప్లేన్ తోలినట్టు ఫీలింగ్ వస్తుంది మొత్తం చూస్తే. అండ్ ఈ ఎస్పెషల్ ఈ గేర్ పార్ట్ చూస్తున్నారా, ఈ గేర్ పార్ట్ ఈజ్ లైక్ లుక్స్ వెరీ నైస్. చెయ్యి హ్యాండ్ రెస్ట్ ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంది. అండ్ దీన్ని జస్ట్ మనం ఇలా డైరెక్ట్గా వెనకాల చేయకూడదు, 1 2 చేస్తే D మోడ్లో వెళ్ళిపోయింది, డ్రైవ్ మోడ్లో. పార్కింగ్ చేయాలంటే మనకి పార్కింగ్ స్విచ్ ఉంది ఇటువైపు. సో ఇలా డ్రైవ్ చేస్తున్నాను. అండ్ లెట్స్ గో. ఇక్కడ ఏం చేశానంటే టైమర్ స్టార్ట్ చేశాను, డ్రైవ్ తర్వాత చేశాను. ఆఫ్టర్ లైక్ 1.5 సెకండ్ తర్వాత డిలే అయింది. సో అలాంటప్పుడు కొంచెం ఎర్రర్ వచ్చింది. అండ్ 6.7 సెకండ్స్లో కంపెనీ క్లెయిమ్ చేస్తున్నారు 0 to 100 స్పీడ్ వెళ్తుంది. కార్ డ్రైవింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఫీల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్రీమియం, సో నైస్. ఇంత స్టెబిలిటీ మెయింటెనెన్స్ ఉంది కార్కి. ఐ కెనాట్ ఈవెన్ సే హౌ ఇట్ ఈస్. ఐ థింక్ మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తే, మీరు ఫీల్ చేస్తే కార్ రియల్గా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు హైవేలో డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత ముందు వీడియోలో మనం ఒక ఆఫ్ రోడింగ్ కూడా చేద్దాం కొంచెం కార్ని, వెళ్ళి ఒక మంచి చోట్ల వెళ్ళి. దాని తర్వాత మనకు తెలుస్తుంది కార్ ఎలా ఉంది. సో అండ్ టాకింగ్ అబౌట్ ద రేంజ్, కార్ మహీంద్రా కంపెనీ మనకి 683 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. బట్ రియల్ టైంలో 500+ కిలోమీటర్స్ రేంజ్ మనకు వస్తుంది బ్యాటరీ 1 ఫుల్ ఛార్జ్లో. అండ్ ఇంకొక అమేజింగ్ ఒక విషయం ఏంటంటే 0 to 80% కార్ ఛార్జ్ చేయాలంటే 20 minutesలో ఛార్జ్ అయిపోతుంది. ఇన్ జస్ట్ 20 minutes 80% ఛార్జ్. 500 కిలోమీటర్స్ 80% వేసిన 400 కిలోమీటర్స్, అంటే 20 minutes ఛార్జ్ చేసామంటే మనం 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు కార్ని.
సో ఎంత హ్యాసల్ ఫ్రీ అయిపోయింది. చాలామంది ఇవాళ కూడా డౌట్ ఉంది, ఈవీస్ ఆర్ నాట్ ఫ్యూచర్, ఈవీస్ తీసుకోకూడదు అంటారు, ఎందుకంటే పద్దగా ఛార్జింగ్ చేసి ఆగి వెళ్ళాలి. 20 నిమిషాలు జస్ట్ ఒక చిన్న టీ బ్రేక్ వేసుకోండి, 20 minutes కార్ ఛార్జ్ చేసాం, 400 kilometers మనం డ్రైవ్ చేయగలము. మోర్ ఓవర్ ఎకనామీ మోడ్లో పెట్టినా అది ఇంకా ఉంటుంది. సో మీ డ్రైవింగ్ కండిషన్స్ బట్టి మీకు రేంజ్ ప్రొవైడ్ అవుతుంది, మీకు రేంజ్ వస్తుంది. సో అలాంటప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇవాళ మనకి మహీంద్రా కార్ ఎలా ఇస్తున్నారు, ఫ్యూచర్లో మనకి ఇంకా కార్స్, ఎంత మంచి మంచి కార్స్ రావచ్చు అని నేను అనుకున్నాను. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ సూన్ మహీంద్రా ఈ కార్ లాంచ్ చేస్తారు విత్ సో మెనీ ఫీచర్స్. ఇంటీరియర్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, ఆ లైట్స్ ఏంటి, కార్ ఏంటి, దిస్ లైక్ నాకు వర్డ్సే రావట్లేదు. సో అలాంటప్పుడు ఇంత మంచి స్పీడ్లో ఛార్జ్ చేసి మనం ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలుగుతున్నాం అంటే ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ బై ఈవీ. మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కార్లో ఒక సౌండ్ వస్తుంది. మనం రేస్ చేసినప్పుడు Formula 1 కార్స్ ఎలా ఉంటాయి, లేదంటే రేసర్ కార్స్ ఎలా ఉంటాయి, అలాంటి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఇన్బిల్ట్ సౌండ్ ఉంది, స్పీకర్స్లోనే ప్లే చేస్తున్నాము. మోర్ ఓవర్ బ్యాక్ సైడ్ కార్ బయట కూడా సౌండ్ మనకు ప్లే అవుతుంది, స్పీకర్స్ బయట కూడా ఉంటాయి. కార్ పక్కన నుంచి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడైనా ఒక రేసర్ కార్ పక్కన నుంచి ఎలా వెళ్తుంది, సో ఆ సేమ్ సౌండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కార్లో ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఉంది, అదేంటంటే ఎవరైనా పక్కన దగ్గరలో మనకు వచ్చారనుకోండి, అంటే లైక్ ఇఫ్ సపోజ్ మనం ఈ లేన్ నుంచి వేరే లేన్ చేంజ్ అవుతున్నాం, సో లేన్ చేంజ్ అయినప్పుడు మనకి ఏంటంటే ఎవరైనా అడ్డంగా ఉంటే కార్ స్టీరింగ్ వైబ్రేట్ అవుతుంది, ఇలా ఇలా వైబ్రేట్ అవుతుంది. సో దట్స్ పర్సన్ని అలర్ట్ చేయడం, మనం అలర్ట్ అవుతాం, ఓకే వైబ్రేట్ అవుతుంది అండ్ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్, వీ హ్యావ్ టు బీ కాషియస్. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ కెమెరా ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మెమరీ సీట్స్ అయితే ఉంటాయి యూజువల్లీ ఏ కార్లో అని, లైక్ కొన్ని కార్స్లో, ప్రీమియం కార్స్లో వి గెట్ మెమరీ ఫంక్షన్ సీట్స్. అలాంటప్పుడు ఈ కెమెరా ఎంత బాగుంటుందంటే పర్సన్ని డిటెక్ట్ చేసి, మనం ఫీడ్ చేసిన ఆ పర్సన్ డిటెక్ట్ చేసి దాని ప్రకారంగా ఆటోమేటిక్ కార్ సీట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ వేసుకొని కూర్చొని ఉంటాను, నాకే అలవాటు ఉంది, నా వైఫ్ ఉంది కార్లో కూర్చుంటుంది, తనకి ముందు కూర్చొని అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు అది డిటెక్ట్ చేస్తుంది, ఒకవేళ నా వైఫ్ కూర్చుందంటే సీట్ ఆటోమేటిక్ ఫ్రంట్కి అయిపోతాయి. సో దట్స్ అ వెరీ నైస్ ఫీచర్ దట్ ఐ హ్యావ్ లైక్ లవ్డ్ ఇన్ దిస్ కార్. ఈ కార్లో పర్ఫార్మెన్స్ అని ఒక యాప్ ఉంది, దీనిలో మనం చెక్ చేద్దాం కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో దీంతో మనకు అర్థమవుతుంది 0 to 60 ఎంతసేపట్లో అవుతుంది, 0 to 100 ఎంతసేపట్లో అవుతుంది. మనం స్టార్ట్ చేద్దాం కార్ని ఇప్పుడు ఇన్ లైక్ 3, 2, 1 అండ్ గో. పికప్ అయితే బేవచ్చంగా ఉంది, 4, 5, 70, 80, 90 అండ్ 100 టచ్ అయిపోయింది. లైక్ 8 seconds దీనిలో చూపిస్తుంది, ఐ డోంట్ నో హౌ. ఓకే, సో కార్ ఒకసారి నేను పక్కన ఆపేస్తాను, జస్ట్ ఇన్ కేస్ ఇమాజిన్ ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాం, లేదంటే కార్ ఛార్జింగ్ పెట్టాం, ఆ టైంలో జస్ట్ నేను కార్ పార్క్ చేసేస్తాను, కార్ ఛార్జ్ కనెక్ట్ చేసేసాను. అండ్ అలాంటప్పుడు నేను రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను, స్ట్రెస్లో ఉన్నాను, లేదంటే డ్రైవ్ చేసి అలసిపోయాను, కొంచెం రిలాక్స్ అవ్వాలని అనిపిస్తే ఆ టైంలో ఏం చేయాలంటే లివ్ యువర్ మూడ్, ఈ ఆప్షన్ని క్లిక్ చేయగానే జస్ట్ కామ్ మోడ్ కానీ ప్లే చేద్దాం ఒకసారి. దీన్ని ప్లే చేస్తే ఒకసారి చూడండి, అడ్జస్టింగ్ సీట్స్, అంబియన్స్ లైట్, క్లైమాటిక్ కంట్రోల్, సన్ రూఫ్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి. అండ్ చూడండి ఆటోమేటిక్ నా సీట్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది అండ్ మ్యూజిక్ ప్లే అయిపోతుంది అండ్ ఐ కెన్ జస్ట్ స్లీప్ అండ్ రిలాక్స్. ఓకే, సో లెట్స్ టర్న్ దిస్ ఆఫ్ అండ్ ఇఫ్ యూ సీ, మీరు చూడొచ్చు సీట్స్ ఆటోమేటిక్ మళ్ళీ పొజిషన్కి వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఏఆర్ రెహమాన్ స్పెసిఫిక్లీ ఆయన కార్ కోసం మ్యూజిక్ పెట్టారు, ప్లే చేశారు. అండ్ ఈ మోడ్స్ నాకు చాలా నచ్చినాయి. 3 modes ఉంటాయి దీంట్లో, కామ్ మోడ్, దెన్ యూ హ్యావ్ క్లబ్ మోడ్ అండ్ కోజీ మోడ్. సో ఈ 3 different modes ఉన్నాయి. ఈ 3 different modes ఉండడం వలన యూ కెన్ హ్యాపీలీ రిలాక్స్. అండ్ సీట్ కూడా నాకు తెలియలేదు అసలు, సీట్ డౌన్ అయిపోతుంది జస్ట్ ప్లే చేయగానే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నా, క్లబ్ మోడ్ పెట్టా, సీట్ ఇప్పుడు నా కిందకి అయిపోయి బ్యాక్ అయిపోద్ది చూడండి. జస్ట్ ఒక సో ఇలా సీట్ మళ్ళీ బ్యాక్ టు పొజిషన్. దిస్ ఇస్ ద వెరీ అమేజింగ్ ఫీచర్ దట్ యూ హ్యావ్ సీన్. ఇలా క్లబ్ మోడ్ అయిపోగానే సన్ రూఫ్ కూడా చూడండి ఆటోమేటిక్ ఫ్రంట్కి వచ్చేస్తుంది, ఇలా క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఆల్. ఓకే, సో ఇక్కడ కార్లో ఇది కూడా చూడండి, సిగ్నల్ ఇవ్వగానే మీకు ఇక్కడ
కెమెరా ఆటోమేటిక్ ఆన్ అయిపోద్ది. రైట్ ఇచ్చాను, ఇదిగోండి రైట్ కెమెరా, ఈ కెమెరా ఇక్కడ ఉంటుంది, దీని కింద ప్లేస్ ఏమి ఉంటుంది, ఆన్ అయిపోతుంది. అండ్ వీ కెన్ టర్న్ అండ్ చూడండి, దిస్ ఇస్ ద థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, అదేంటంటే కార్ ఎప్పుడైనా మనం డ్రైవ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏంటి మనకి నిద్ర వస్తుంది, అంటే ఇలా డ్రైవ్ చేసినప్పుడు ఇలా అనిపిస్తుంది. అయితే కార్లో కెమెరా ఉంది. కెమెరా ఏంటంటే పర్సన్ని డిటెక్ట్ చేసి డ్రైవింగ్ ఎలా చేసినారు, ఏంటి నిద్ర వస్తుందా లేదంటే ఏదైనా సరే అలా డిటెక్ట్ చేసి, అలాంటప్పుడు ఆటోమేటిక్ స్టియర్ వైబ్రేట్ చేయడం, అలర్ట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతుంది. సో నాకు తెలియలేదు ఇంత మంచి ఫీచర్ ఉంది. ఒకవేళ అదే నేను సన్ గ్లాస్ వేసుకుంటే అప్పుడు డిటెక్ట్ చేయలేదు కదా నాకు నిద్ర వస్తుంది అనేది, చేయదు కదా, డిటెక్ట్ చేయదు కదా. సన్ గ్లాస్ వేసుకుంటే డిటెక్ట్ చేయదు. చూద్దాము, దీంట్లో జస్ట్ పర్సన్ని డిటెక్ట్ చేయడం అంటే ఓన్లీ నిద్ర వస్తుందని కాదు. ఒకసారి చూద్దాము. ఇక్కడ అలర్ట్ వస్తుంది. ఫోన్ నేను ఒకవేళ మాట్లాడితే, ఫోన్ పెట్టాను, ఇక్కడ అలర్ట్ వస్తుంది కాబట్టి డిటెక్ట్ అవాయిడ్ గ్యాడ్జెట్ యూజ్ వైల్ డ్రైవింగ్. కార్లో మనకి విజన్ ఎక్స్ అని ఒక ఫీచర్ ఉంది. ఇది ఏంటంటే దీనికి సంబంధించి హెడ్స్ అప్ డిస్ప్లే అంటారు, హెచ్యూడి డిస్ప్లే. దీంతో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ చూడొచ్చు మీరు 0 కిలోమీటర్ స్పీడ్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ తోలేం, 5000 కిలోమీటర్స్ రేంజ్ అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ మనకు కనపడుతుంది. సో డ్రైవ్ చేసినప్పుడు మనం అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా జస్ట్ అక్కడ ముందు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డ్రైవ్ చేసి చూపిస్తాను. చూడండి స్పీడ్ పెరుగుతుంది, చూసారా ఇక్కడ కనపడుతుంది మనకి. నేను కార్ని అనుకోలేదు ఇంత బాగుంటుందని, బట్ నిజంగానే చాలా బాగుంది. ఆ కార్ టైర్లో చూసారా, నేను మీకు చెప్పాను కదా ఫోమ్ ఉంటుంది లోపల, టైర్ లోపల. దాంతో మీకు ఇంకా బాగుంటుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. కార్లో కూడా సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. యూ గెట్ టోటల్ 16 స్పీకర్స్, 8 స్పీకర్స్ అండ్ 8 ట్విట్టర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ వెరీ అమేజింగ్. సౌండ్ సిస్టమ్ కూడా వినిపిస్తుంది ఎలా ఉంది. ఇప్పుడు బయట ట్రాఫిక్ సౌండ్ కొంచెం ఆటో కానీ వెహికల్ వెళ్ళింది, దాని సౌండ్స్ వస్తున్నాయి. అండ్ విండో అప్ చేసేస్తాను. కార్ది చూడండి, లోపల ఫుల్ సైలెంట్ పీస్గా ఉంటుంది. ఐ డోంట్ నో మీకు తెలుస్తుందో లేదో, మైక్ పెట్టాను బట్ నాకైతే తెలుస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం కార్ ఆఫ్ రోడింగ్ చేద్దాము. ఆఫ్ రోడింగ్ చూడండి ఎలా ఉంది. ఈ రోడ్ ఇలా ఉంది అండ్ కార్ ఎంత షేక్ ఇస్తుంది ఏంటి మనకి ఇక్కడ తెలిసిపోతుంది మొత్తం. ఇది చూడండి, నేను ఎంత గొంతులో తోలుతున్నాను కార్ని, జస్ట్ ఇమాజిన్. ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్. సస్పెన్షన్ వైజ్ చూస్తే చాలా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. క్రాస్ కూడా చేసాను, తెలియలేదు పెద్దగా. బౌన్సీ కార్ ఉంది బట్ స్టిల్ యూనో ఇట్స్ వెరీ సాఫ్ట్వేర్ సైడ్లో ఎక్కువ ఉంది. నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఒకసారి ఇంకొంచెం డెప్త్లో వెళ్దాం. ఇక్కడ ఇంకో పెద్ద గొంతు ఉంది, మళ్ళీ ఒకసారి దీంట్లో డ్రైవ్ చేద్దాం కార్ని. తెలియట్లా అసలు, పెద్దగా ఏం ఫీల్ రావట్లా. ఈ కార్ దీనికి ఫేమస్, చాలా బాగుంది, అసలు ఏం తెలియలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ B6లో ఒక మంచి అమేజింగ్ ఫీచర్ ఉంది, ఆటో పార్కింగ్ ఫీచర్. ఐ డోంట్ థింక్ సో, చాలామంది తెలియదు అనుకుంటాను. బట్ ఆటో పార్కింగ్ ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఆటో డ్రైవ్ చేస్తుంది, ఆటో పార్క్ అవుతుంది. ఓకే, సెన్సర్స్ ఐ థింక్ నేను దగ్గర ఉండకూడదు. వావ్, చూస్తున్నారా, చేతుల పైన ఆటో పార్క్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ గెటింగ్ ఆటో పార్క్డ్. ఆటోమేటిక్ స్టీరింగ్ తిప్పుతుంది కార్, ఆటోమేటిక్గా స్టీరింగ్ తిప్పుతుంది, ఆటో డ్రైవ్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంది. వావ్, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్. మీరు చూస్తున్నారు, పర్ఫెక్ట్గా పార్క్ చేస్తుంది కార్. ఓ మై గాడ్, పార్కింగ్ చూసారా, ఆటోమేటిక్ పార్క్ అయిపోయింది కార్, ఆటో డ్రైవ్ చేసి పార్క్ అయిపోయింది. పర్ఫెక్ట్గా బాక్స్ చూస్తున్నారా, బాక్స్లోనే ఆటో పార్క్ అయిపోయింది, ఎగ్జాక్ట్గా పెట్టింది సెంటర్లో. సో గైజ్, ఇది మొత్తం మీరు చూసారు కదా, BE6 మహేంద్ర. అది చాలా బాగుంది, అమేజింగ్ ఫ్యూచరిస్టిక్ కార్, ఫుల్లీ లోడెడ్ విత్ ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్ అండ్ రేంజ్ 500 కిలోమీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో ఏ కార్ వస్తుందంటే ఇట్స్ లైక్ మ్యాసివ్. ఐ థింక్ 30 lakh బడ్జెట్, ఐ డోంట్ థింక్ సో 30 lakhs ఆల్సో. టాప్ అండ్ వేరియంట్ వెళ్తే 29 lakhsలో మీకు ఆల్మోస్ట్ సుమారుగా అటు ఇటు అయి మీకు కార్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ 29 lakh రూపీ కార్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఐ థింక్
సీ వాట్ ఈస్ ఈవీస్ ఆర్. సో ఈవీస్ ఫ్యూచర్ ఇంకా బిల్డ్ అవుతుంది అండ్ అలాగే మహీంద్రా వాళ్ళు ఫ్యూచర్ ఈవీని ప్రెజెంట్లో తీసుకొచ్చారు. దట్స్ ద గ్రేట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆటోమోటివ్ మహీంద్రాకి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ వీడియో కోసం హెల్ప్ చేసినందుకు అండ్ నాకు మొత్తం ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వంశీకృష్ణ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ విజయవాడలో ఉన్న ఈ మహీంద్రా బ్రాంచ్ని మీరు విజిట్ చేయండి. మీకు ఏదైనా కార్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. కాంటాక్ట్ చేయండి. ఈవీస్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మీకు కొనాలంటే మహీంద్రా BE6 ఆర్ XEV9. సూన్ XEV9 వీడియో కూడా తీస్తాను. సో అలాంటప్పుడు మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్.